धरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सूक्तिं समग्रयतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। हरि ओं परमेश्वरस्वरूपैन सभకి నమస్కారం। నాదబిందు కళాభిజ్ఞాయ నమః అంటారు. ఇది చాలా చాలా గంభీరమైనటువంటి నామం. ఈ నాదబిందు కళాభిజ్ఞాయ నమః అని నాదము బిందువు కళ అని మూడు ఉంటాయి. ఇందులో కొంచెం నేను మరి ఎంతవరకు నేను చెప్పగలనో నాకు తెలియదు. శంకర భగవత్పాదుల అనుగ్రహంతో దీనిని నాకు అర్థమైంది మీకు అర్థమయ్యేట్టు చెప్పగలిగితే మాత్రం నేను కృతకృత్యుణ్ణి. నాదము శివస్వరూపం. నాదము అంటే శివస్వరూపము అనగానే మీకు అర్థమై ఉండాలి. అది శాశ్వతము, అది ఎప్పుడూ ఉండిపోయేది, అంటే ఆత్మస్వరూపం. అందుకే త్యాగరాజస్వామి నాదతను మనిషం శంకరం అంటారు. శంకరుడి యొక్క తనువు నిజమునకు నాదము అంటారు. బిందువు శక్తి స్వరూపం. బిందువు శ్రీచక్రంలో పైన ఉంటుంది. బిందు దర్పణ సంతుష్ట అంటారు. చుక్క. నిజానికి శ్రీచక్ర పరంగా మీరు ఆలోచిస్తే బిందువు త్రికోణం. మీరు కొంచెం ఆలోచన చేయండి. ఈ బిందువుకి ఒక గొప్పతనం ఉంది. ఏమిటి ఆ గొప్పతనం అంటే అసలు పెరగడం అన్నది అక్కడ మొదలవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఓ బొమ్మ గీస్తాను అని మీతోటి ఓ ఇలా మొదలుపెట్టాను అంటే ఇలా పెట్టగానే కలమో శుద్ధ మొక్కో ఇలా పెట్టగానే అక్కడ ఏమొస్తుంది? చొక్క వస్తుంది. అదే బిందువు. ఇక అక్కడి నుంచి పెరుగుతుంది. నేను అలా దాని మీద చెట్లు, పర్వతాలు, నదులు, సరోవరాలు, దేవాలయాలు, సూర్యోదయం, సూర్యాస్తమయం, పక్షులు, అప్పుడు విశ్వమంతా అందులోకి వచ్చేసింది. ఎక్కడ మొదలైంది? బిందువు దగ్గర మొదలైంది. అంటే బిందువు ఎవరు? నామరూపాలు. ఇవన్నీ నేను గీస్తే ఏమొస్తాయి? నేను రెండు రెక్కలు, ముక్కు, ఆకాశంలో ఎగురుతూ ఒకటి గీసి ఏమిటి అని అనుకోండి, పక్షి అంటారు మీరు. రూపం ఉంటే నామం ఉంటుంది, నామం ఉంటే రూపం ఉంటుంది. నేను పేరు చెప్పను, చెప్పకుండా మీకు రూపం చెప్పాను అనుకోండి, మీరు పేరు చెప్తారు. చూడండి, పొద్దున్నే తెల్లారగట్ట ఇంకా అందరూ నిద్ర లేవకముందే కొక్కరో కో అని కూస్తుంది. రెండు రెక్కలు ఉంటాయి. ఒక రోజు మొత్తం మీద మెడ కొన్ని కోట్ల పర్యాయాలు ముందుకి వెనక్కి ఆడిస్తుంది. తన కాళ్ళ దగ్గర ఉన్నదే చిమ్ముకుని ఏరుగు తింటుంటుంది. పురుగులు ఎక్కువ ఎగరలేదు, రెక్కలతో కొద్ది ఎత్తు మాత్రమే ఎగురుతుంది. ఏమిటది అని నేనంటే ఏమిటది? కోడని మీరు అంటారు. నేను రూపం చెప్తే మీరు నామం చెప్పారు. నిజానికి నామం రూపం సత్యమా? అదే కదా ఇందాకటి నుంచి అంటున్నది. నామరూపములు సత్యము కావు, మాయ. అప్పుడు బిందువు ఎవరు? బిందువు పెద్ద మాయ. బిందువు అమ్మవారు. అంది మహామాయ, మామూలు మాయ కాదు.
మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. అలాగని దైవ సంబంధం లేనిది కాదు, దైవము యొక్క తిరుగులేని శక్తి మాయ. అంటే బిందువు నామరూపములు. ఈ రూపములకు నామములకు మూలం ఎవరు? భగవంతుడు. భగవంతుడు లేకుండా మాయాశక్తి ఎక్కడిది? భగవంతుని శక్తియే మాయ, జగత్తుగా పరిణమించి కనపడుతోంది. కాబట్టి వీళ్ళిద్దరెవరు? నిజానికి శివపార్వతులు, ఆది దంపతులు. ఇప్పుడు ఈ బిందువుకి ఒక లక్షణం ఉంది. నేను సున్నా చుడతాను అన్నాను అనుకోండి. సున్నా చుడితే ఏం చేయాలి? నేను ఓ చుక్క పెట్టి ఇలా తిప్పుకొచ్చి ఇలా తిరిగి ఎక్కడికి వచ్చానో అక్కడ పక్కకి వెళ్ళిపోయాను. అప్పుడు సున్నా అవుతుందా? సున్నాను పెట్టలేదు, సున్నా నీ బతుకంటారు. ఎక్కడ మొదలెట్టానో అక్కడికే వచ్చేసి మళ్ళీ ఆ చుక్క దగ్గరే ఆగిపోయాను అనుకోండి, సున్నా పెట్టాను. సున్నా అంటే ఏంటి? పూర్ణం. ఎక్కడ మొదలయ్యానో అక్కడికి వచ్చి కలిసిపోయాను. ఎక్కడ జీవుణ్ణని విడిపోయానో అక్కడ మళ్ళీ బ్రహ్మమని తెలుసుకొని కలిసిపోయాను. అంటే ఏ బిందువు దగ్గర మొదలయ్యానో ఆ బిందువు దగ్గర పూర్తి అయిపోవాలంటే ఎవరి అనుగ్రహం ఉండాలి? అమ్మవారి అనుగ్రహం ఉండాలి. శివశక్తి రూపిణి లలితాంబిక. అందుకు సంగీతంలో సప్తస్వరాలు సా దగ్గర మొదలుపెట్టి కిందకొచ్చి మళ్ళీ సా దగ్గరికి వెళ్ళి కలుస్తాయి. ఆరోహణ అవరోహణ. పైకెక్కితే జీవుడు బ్రహ్మమైనాడు, కిందకొస్తే బ్రహ్మము జీవుడైనాడు, మాయలోకి వచ్చాడు. బిందువు దగ్గర మొదలుపెట్టి మళ్ళీ తిరిగి బిందువు దగ్గరికి వెళ్ళిపోతే ఆగిపోయాడు. ఎందుకని? పూర్ణమైపోయింది. ఆ బిందువు దగ్గరికి వెళ్ళకపోతే పక్కకి వెళ్ళిపోయినంతసేపు ఎక్కడో అక్కడ తను బయలుదేరిన చుక్క దగ్గర మళ్ళీ కలిసిపోయే వరకు అలా తిరుగుతూనే ఉండాలి, పూర్ణం కాలేదు. కాబట్టి బిందువు నామరూపాత్మకం. నాదం వెలువడినది శబ్దం. మీకు తేలిగ్గా ఉండడానికి నేను చిన్న ముక్కలుగా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను. పైకి వస్తున్నదంతా శబ్దం అంటారు. పరా పశ్యంతి మధ్యమా వైఖరి అని. ఏది లోపల నుంచి బయటికి వస్తోందో దాన్ని శబ్దం అంటారు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు శబ్దం వస్తోంది. ఈ శబ్దములు రావడానికి ఆధారమైనది ఏదో ఉంది, అది నాదం. అప్పుడు ఈ శబ్దములన్నీ మళ్ళీ దేని యందు అణిగిపోతాయంటే నాదమునందు అణిగిపోతాయి. ఈ నాదమునందు అణిగిపోవడం అన్న మాట ఉందే, అది చాలా చాలా గొప్ప విశేషం. ఎందుకని అంటే సంగీతంలో శృతి స్వరం ఒక్కటైపోతాయి. అప్పుడు అప్పటి వరకు శబ్దం, సంగీతం పాడుతున్న వ్యక్తి ఏమవుతాడంటే తాను ఏ శబ్దము, ఏ సంగీతము, ఏ గమకము, ఏ శృతి, ఏ స్వరాన్ని పాడుతున్నాడో దాని యందు తాను లీనమైపోతాడు. తాను లీనమైపోతే ఏమైపోతుందంటే శబ్దం ఆగిపోతుంది, పాట ఆగిపోతుంది. ఎక్కడి నుంచి వస్తోందో అక్కడ లయం అయిపోతుంది. అంటే నాదమునందు లయం అయిపోయింది. నాదతను మనిషం శంకరం, శివుని యందు లయం అయ్యాడు. అది లయకారకుడు. అక్కడ మౌనం, ఏం పాడలేవు, అలా మౌనంగా ఉంటాడు. అప్పుడు రసికుడైన శ్రోత, రసికుడంటే ఆ విజ్ఞత కలిగిన వాడు అనుకోండి, ఆయన కూడా నాదమునందు లయం అయిపోతాడు. మళ్ళీ ఆయన నాదంలోంచి బయటకు వచ్చాడనుకోండి, మళ్ళీ అప్పుడు శబ్దం బయటకు వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి శంకరా నాదశరీరా అని పాడుతూ ఆగిపేశాడు, అంటే లయం అయిపోయాడు నాదమునందు. ఒక్క క్షణం పాట లేదు. మళ్ళీ శంకరా అంటూ మళ్ళీ మొదలుపెట్టాడు, అంటే మళ్ళీ శబ్దం ఉత్పన్నమైంది, మళ్ళీ విడిపడ్డాడు. లయం అవ్వడం, విడిపడ్డం. ఆ నాదము శివస్వరూపం. అయితే ఇందులో యోగతారావళి అని శంకర భగవత్పాదులు చేసిన దాంట్లో ఈ నాదమునందు లయమవడం గురించి మాట్లాడతారు. మాట్లాడుతూ సదాశివోక్తాని సదాపలక్ష లయావధానాని వసంతి లోకే నాదానుసంధాన సమాధిమేకం మన్యామహే మన్యతమం లయానాం అంటారు. సదాశివుడు ఈ లయలో ఐక్యమయ్యేటటువంటి అవధానములు 1,25,000 మార్గములు చెప్పేట. నాదమునందు ఎలా లయమవుతారు అన్నది 1,25,000 మార్గములు చెప్పేట. అవన్నీ శంకరులకి తెలిసాయి. అంటే ఇంకా ఆ సర్వజ్ఞత్వానికి హద్దు ఎక్కడైనా ఉందా? అసలు సర్వజ్ఞత్వానికి హద్దు ఏమిటి?
1,25,000 చెప్పారు, ఇందులో నాదానుసంధానం గొప్పది అన్నారు శంకరాచార్యులు గారు. నాదానుసంధాన నమోస్తు తుభ్యం త్వాం సాధనం తత్వపదస్య జాని భవత్ప్రసాదాత్ పవనీన సాకం విలీయతే విష్ణుపదే మనోమే. ఓ నాదానుసంధానమా, నీకు నమస్కారం. తత్వమును చేరుటకు నువ్వే గొప్ప సాధనమని నాకు అర్థమైంది. నీ అనుగ్రహంతో ప్రాణవాయువు మనస్సుతో కలిపి విష్ణుపదమునందు లీనము కావాలి అన్నారు. ఇది అనుభవంలోకి తెచ్చుకున్నటువంటి మహానుభావులు శంకర భగవత్పాదులు. ఇక్కడ మీకు నేను వేరొక విషయాన్ని కూడా చెప్పవలసి ఉంటుంది. ఎందుకనంటే యోగశాస్త్రంలో ఈ నాదం అన్నది సుషుమ్నా నాడికి అటు ఇటు ఇడా పింగళ అని 2 బయలుదేరతాయి మూలాధార చక్రం దగ్గర. అవి ఈ లలాటము వరకు వచ్చి ఇక్కడ కలుస్తాయి ఆజ్ఞాచక్రం దగ్గర. ఆ వచ్చేటప్పుడు ఈ ఇడా పింగళ అన్న రెండిటి పక్కన నాదం బయలుదేరుతుంది. అది లోపల వినపడుతూ ఉంటుంది. ఎవరికి వారు చెవులు మూసుకున్నారనుకోండి, లోపల జుమ్ అని వినపడుతూ ఉంటుంది. అలా వినపడకపోతే ప్రమాదం అని గుర్తు. ఆ జుమ్ అన్నది ఏదో అది నాదం, జుమ్ అంటుంది నాదం. అది లోపల నుంచి వినపడుతూ ఉంటుంది. అది అనుభవంలోకి తెచ్చుకొని దాని యందు లయమైపోయిన వారెవరో వారిని యోగి అంటారు. దాని యందు లయమైపోయి ఉండిపోతాడు యోగి. మళ్ళీ అందులోంచే బహిర్ముఖుడు అవుతాడు. కాబట్టి ఈ చక్రాలు దాటి ఆ నాదమునందు లయమవడం అనేటటువంటిది చాలా గొప్ప విషయం. వేరొక విషయం ఏమిటంటే ఈ నాదబిందు కళా విధానైన అంటారు. అందులో చిద్బిందువు అంటారు. చిద్బిందువు అంటే బుద్ధి అని. చిత్ అంటే చైతన్యం. చైతన్యం నిజానికి బిందువుగా ఏమి ఉండదు. అది అంతటా ప్రసరించి ఉంటుంది. తెలుసుకొనుట చైతన్యం. కతిచనచిదానందలహరి అంటారు శంకరాచార్యుల వారు. అంతటా తెలుసుకునే శక్తిగా ఉంటుంది. దాని చేత అన్నీ తెలుసుకుంటుంటాయి. అది పడితే కన్ను చూసి తెలుసుకుంటుంది. అటువంటి చైతన్యంలో ఒక బిందువునకు బుద్ధి, చిద్బిందువు అని పేరు బుద్ధికి. ఈ చిద్బిందువు ఏం చేస్తుంటుందంటే జ్ఞానేంద్రియ కర్మేంద్రియాల్లోకి వెళ్ళి వృత్తి రూపాన్ని పొందుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఈ కంటితో ఇలా చూసి ఆయన జగ్గారావు గారు అంటుంది. అంటే రూపాన్ని బట్టి నామాన్ని తెలుసుకుంటూ ఉంటుంది. దాని వలన సుఖానుభూతులను పొందుతూ ఉంటుంది. ఎందుకని? ఇప్పుడు చూడండి, ఒక సముద్రములో ఉన్న నీటిని సూర్యుడు పీల్చినాడు, మేఘమైనది, మేఘము వర్షించినది, వర్షింపబడిన నీరు నదిగా ప్రవహించినది, నది ఏరైనది, ఏరు కాలవైనది, కాలవ పిల్ల కాలవైనది, పిల్ల కాలవ పొలంలోకి వెళ్ళినది, అక్కడ పండినది, పంట నేను తిన్నాను. అట్లాగే ఈ చిద్బిందువు ఏం చేస్తుందంటే జరిగింది సంతోషం, వాడికి జరగలేదు నాకు దుఃఖం, వాడికి కలిసి వచ్చింది నాకు సంతోషం, వాడికి కలిసి రాలేదు నాకు దుఃఖం, అట్లా వృత్తి రూపాన్ని పొందుతుంటుంది ఈ చిద్బిందువు. దీనికి ఒక లక్షణం ఉంటుంది యోగశాస్త్రంలో, ఇది నిరంతరం తిరుగుతూ ఉంటుంది. అది చిద్బిందువు యొక్క లక్షణం. దీన్ని హంస అని పిలుస్తారు. ఈ చిద్బిందువుని హంస అని ఎందుకు పిలుస్తారంటే హకారం అంటే బ్రహ్మ చైతన్యం, నిజానికి మొత్తం చైతన్యం. అందులో ఒక బిందువు బుద్ధి రూపాన్ని పొందింది. అంటే దాని తేజస్సి బిందు చిద్బిందువు అయింది, బుద్ధి రూపాన్ని పొంది. హ అంటే బ్రహ్మ చైతన్యం, స అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరములు సత్వరజస్తమో గుణములతో కలిసి జీవుడిగా ప్రవర్తిస్తున్నాననుకుంటూ ఉండడం. అందుకే మీరు చూడండి, పురుష సూక్తం చెప్పినా స్త్రీ సూక్తం చెప్పినా ఈ హాసాలతో మొదలవుతుంది. పురుష సూక్తం చెప్పారనుకోండి, సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని మొదలవుతుంది. ఎందుకంటే ఇది పురుషుడు, బ్రహ్మము, శక్తి, కదలిక, జీవుడు. అమ్మవారి అనుగ్రహం పడే వరకు ఆ మాయలోనే ఉండాలి. అందుకని హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం హకారంతో మొదలవుతుంది. ఈ హస హంస పూర్ణత్వం పొందితే చిద్బిందువు హంస అవుతుంది. హంస అయి ఇక్కడ హృత్పుండరీకం అంటారు. చూడండి, మంత్రపుష్పంలో చెప్తారు కదా, నీవారస్సూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా అని. ఇలా కిందికి వంగినటువంటి కమలం ఒకటి ఉంటుంది. హృత్పుండరీకం పురమధ్యసక్తం.
అని ఇక్కడ ఈ పురం మధ్యలో ఇక్కడ ఇలా కిందకి వంగి ఉంటుంది ఆ కమలం, దానికి రేకులు ఉంటాయి, ఆ రేకుల మీద తిరుగుతూ ఉంటుంది ఈ చిద్బిందు అన్న హంస. ఇది తిరిగినప్పుడు ఏం చేస్తుందంటే తూర్పుకి ఒక రేకు ఉంటుంది, ఆ రేకు మీద చిద్బిందువు హంస నించుందనుకోండి, బుద్ధి నించుంటే పుణ్యచింతన చేస్తుంది. అది ఒక రేకు మీద ఉండదు, అది నిరంతరం రేకుల మీద తిరుగుతూ ఉంటుంది. తూర్పు రేకు మీద ఉన్నప్పుడు పుణ్యచింతన. దీన్ని ఎప్పుడూ ఈశ్వరానుగ్రహంతో మార్చుకోవాలని చెప్పడమే అష్టదళ పాద పద్మారాధన. నిజానికి తూర్పు రేకు మీద ఉంటే పుణ్యచింతన, దక్షిణం రేకు మీదకి వస్తే దుష్టబుద్ధి వస్తుంది, ఎవరికో ఏదో అపకారం చేద్దామన్న ఆలోచన. పశ్చిమం మీద ఉంటే వినోదంతో సంతోషంగా గడుపుదాం, మనోల్లాసం కలగాలని కోరుకుంటుంది. ఉత్తరం మీదకి వెడితే సంభోగాన్ని కోరుతుంది, స్త్రీ అయితే పురుషుణ్ణి, పురుషుడైతే స్త్రీని కోరుకుంటారు. ఈశాన్యం మీద నిలబడితే ఈశాన్యం రేఖ మీద ధనార్జన చెయ్యాలని కోరుకుంటుంది. ఆగ్నేయం రేకు మీద నిలబడితే నిద్ర అలసత్వం పొందుతుంది. నైరుతి రేకు మీద నించుంటే పాపచింతన పొందుతుంది. వాయువ్యం రేకు మీద నించుంటే ప్రయాణం చేయాలని కోరిక పుడుతుంది. విసుగొస్తోంది, ఎక్కడికన్నా వెళ్ళొద్దాం, ఏదన్నా ఊరెళ్ళొద్దాం, ఎప్పుడు ఇక్కడే అనిపిస్తుంది. వెళ్ళిన తర్వాత అబ్బా తిరగలేక విసుగ్గా ఉంది, వెళ్ళిపోదాం అనిపిస్తుంది. రాక పోక అంటారు, అంటే వెళ్ళుట వచ్చుట దీని మీదకి పోతుంటుంది దృష్టి, అదో ఆనందం అలా తిరగడం. అందుకని రాకపోకల మీద కడుతుంది వాయువ్యం రేకు మీద బుద్ధి నించుంటే. ఆ పుండరీకం, హృత్పుండరీకం, ఆ తామర పువ్వు మధ్యలోకి వచ్చి నించుందనుకోండి, వైరాగ్యం కలుగుతుంది. ఏంటి భోగాలన్నీ అని ఒక్క క్షణం దాని మీద ఏ విధమైనటువంటి అనురక్తి లేకుండా నించుంటుంది. కాసేపు ప్రవచనాలు విన్నప్పుడు శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, అప్పుడు కాసేపు అలా నించుంటుంది. అలా నించుంటే పుష్పము యొక్క మధ్య భాగంలో నించుందని గుర్తు. కేసరముల యందు నిలబడింది అనుకోండి, కేసరములు ఉంటాయి కదా తీగల్లాగా, ఆ కేసరముల యందు నిలబడితే జాగృతిని పొందిందని గుర్తు, ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయని. ఇప్పుడు మనం ఉన్న అవస్థ అంటే మనందరం ఇప్పుడు కేసరముల యందు ఉన్నామని గుర్తు, అంటే జాగృతిలో ఉన్నాం. కర్ణిక యందు నిలబడింది అనుకోండి, స్వప్నావస్థలో ఉందని గుర్తు, అంటే అప్పుడు ఇంద్రియములన్నీ కూడా వెళ్ళిపోయాయి ఆత్మలోకి, మనసు ఒక్కటే తెలివిగా ఉంది. ఇంకా అది పూర్వం తనకున్నటువంటి సంస్కారాన్ని బట్టి సృష్టించి అనుభవిస్తూ ఉంటుంది, అది స్వప్నావస్థ. కాడలోకి వెళ్ళిపోయింది అనుకోండి, సుషుప్తి. చిద్బిందువు అప్పుడు ఏం చేస్తుందంటే చిత్తు ఎందుకు కలిసిపోయింది, అందునప్పుడు ఇంకా ఏమీ తెలియదు, ఏమీ తెలియదని తెలుస్తుంది. లేచిన తర్వాత ఎంత అయింది అంటాడు, ఎంత అయింది అంటే గడియారం వంక చూస్తాడు. పడుకున్నప్పుడు 9:30 అయింది, వార్తలు విని పడుకున్నాను, 3ంటికి లేచాను, అబ్బా ఎంత నిద్ర పట్టిందో అంటాడు. అంటే ఈ మధ్యలో తనకి ఏమీ తెలియలేదని తెలుసుకుంటున్నాడు. అప్పుడు అది జ్ఞానం ఎలా అయింది? సుఖమే కానీ తెలియదు. తాను చైతన్యములోకి వెళ్ళిపోయి ఉండిపోయాడు అనుకోండి, అది సమాధి, అది బ్రహ్మము, అది ఆత్మని అనుభవం. ఈ వెళ్ళిపోయినటువంటి వాడు సుషుప్తిలోకి వెళ్ళిపోతాడు. దీనికి ఏం చేస్తారంటే ఊపిరిని ఆధారం చేస్తారు యోగంలో. రేచకము, పూరకము, కుంభకము అని పీల్చడం, వదలడం, నిలబెట్టడం ఊపిరిని. దాని ద్వారా ఈ చిద్బిందువుని తీసుకెళ్ళి హృదయ పద్మంలో రేకుల మించి తిప్పి మధ్యలోంచి తీసుకెళ్ళి ఆ నాళంలో ప్రవేశపెట్టి చైతన్యమునందు కలుపుతారు. ప్రయత్నపూర్వకంగా సుషుప్తిలోకి వెళ్ళినట్లు కాదు, కాడలోకి వెళ్ళిపోయి చైతన్యంలో కలిసిపోతుంది. కలిసిపోతే అప్పుడు తెలుసుకుంటున్నదేదో అది నేనైపోయి ఆనంద ఘనమైపోయి నిలబడిపోతాడు, ఆత్మవస్తువు అయిపోతాడు. అది నాదబ్రహ్మం అని పిలుస్తారు ఆ స్థితిని. ఇన్ని రకాలుగా అనుభవించవలసిన యోగ స్థితి ఏది ఉన్నదో అటువంటి దాన్ని నాదబిందు కళాభిజ్ఞత అని పిలుస్తూ ఉంటారు. ఈ కళాభిజ్ఞత అన్న మాట రావడానికి కారణం ఎందుకు వచ్చింది అంటే ఇది ఆనందమయ కోశాన్ని అంతటినీ కూడా ఆవరించి ఉంటుంది కాబట్టి, ఈ చైతన్యం తద్భాస పడుతుంటుంది కాబట్టి కళ అన్న మాట వచ్చింది. ఈ యోగములన్నీ కూడా శంకర భగవత్పాదులకు కరతలామలకములు.
ఇవేవి ఆయనకి తెలియనివి కావు. ఇవన్నీ ఆయన మాట్లాడారు. యోగతారావళిలో ఆయన మాట్లాడినవి శ్లోకాలు చదువుతుంటే అసలు ఇవి ఏంటి, అసలు ఇవి మనం ఎప్పుడూ విన్నామా అని అనిపిస్తుంది. అంత గొప్ప గొప్ప విషయాలు ప్రతిపాదించారు. అంటే ఇంకా అంత గొప్ప యోగి, ఇంకా అంతగా అన్ని విషయాలు తెలిసినవారు లోకంలో అలా అర్థమయ్యేటట్టు మళ్ళీ దాన్ని బోధించాలి. తనకు అర్థమైపోయి ఊరుకుంటే కాదు, కనీసం అర్థమైనట్టు ఉండాలి. పోనీ ఇప్పటికైనా కొంచెం ఏదో అర్థమైందండి అనిపించాలి. అట్లా చెప్పాలంటే అది శంకర భగవత్పాదులకి సాధ్యం. కాబట్టి నాదబిందు కళాభిజ్ఞాయ నమః. కాబట్టి అటువంటి శంకరులు యోగి హృత్పద్మ భాస్కరాయ నమః. యోగము అన్న మాటకు అర్థం ఏమిటి? యోగుల యొక్క హృదయమనబడేటటువంటి పద్మమునకు ఆయన భాస్కరుడు, సూర్యుడు. పద్మము వికసనమును పొందాలంటే ఏది ఉన్నా వికసించదు. ఒక్క సూర్య భగవానుడు ఉదయిస్తే మాత్రం వెంటనే సూర్యకిరణములు పడగానే పద్మం వికసిస్తుంది. యోగులందరి యొక్క హృదయములన్న పద్మములు వికసనాన్ని పొందుతాయిట శంకర భగవత్పాదుల పేరెత్తగానే. ఎందుకని అంటే అసలు యోగం తెలిస్తే కదా యోగుల యొక్క హృత్పద్మం అనడానికి. అసలు యోగం అంటే ఏంటి? భక్తి యోగము, జ్ఞాన యోగము, కర్మ యోగము, కుండలిని యోగము, మంత్ర యోగము, అన్నీ యోగాలే. అంటే యోగం అంటే ఏమిటి అంటే నీకు ఏ సిద్ధాంతం తెలుసో అది ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి నువ్వు ఆచరణాత్మకం చేస్తే యోగం. అది ఆచరణలోకి తీసుకొస్తే. ఎందుకనంటే ఇవన్నీ కూడా నిజానికి మార్గములు. అనేన యుజ్యతే ఇది యోగః అని. సంసారము నుండి విడివడి ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి అనుష్ఠాన పర్యంతంలోకి నీకు తేలికగా తెచ్చుకున్న మార్గమేదో ఆ మార్గమునకు యోగమని పేరు. అందుకని ఇవన్నీ యోగములే అయ్యాయి. ఇప్పుడు ఈ యోగములు అనేటటువంటివి నిజానికి కైవల్య గృహదారులు. కైవల్యం అంటే జీవాత్మల యొక్క కలయిక. కైవల్య గృహమునకు వెళ్ళడానికి ఇవి దారులు. కైవల్య గృహము అని ఒకటి ఉందనుకోండి, ఒక గొప్ప సౌధం. అక్కడికి వెళ్ళాలి, అక్కడ ఎవరో ఉన్నారు, వాళ్ళని కలవాలి, వాళ్ళని చూడాలి. అందుకే వాళ్ళని కానీ చూశారనుకోండి వాళ్ళే మీరైపోతారు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. వాళ్ళని చూసినా వాళ్ళని తెలిసినా మీరు వాళ్ళు అయిపోతారు. అదో చమత్కారం. ఇది బల్లని తెలిస్తేనే బల్లైపోను, కానీ బ్రహ్మము తెలిస్తే బ్రహ్మం అయిపోతాడు. ఆ బ్రహ్మమును తెలుసుకోవడానికి కైవల్య సౌధానికి ముందు వెళ్ళాలి. ఆ కైవల్య సౌధానికి వెళ్ళడానికి ఎన్నో దారులు. ఎవరు ఏ దారిలో వెళ్ళగలిగితే ఆ దారిలో పెడతారు. సామర్లకోటలో దిగి కాకినాడ వెళ్ళాలండి, అలా వెళ్ళచ్చు. ఆటో ఎక్కి వెళ్ళొచ్చండి, లేకపోతే చాలా బస్సులు పెడతాయి, వెళ్ళచ్చు. మీకు చాలా సమయం ఉంటే కాసేపు కాలక్షేపం చేద్దాం అనుకుంటే రైల్వే స్టేషన్కి వెళితే ఎప్పుడు 2-3 గంటలకు ఒక రైలు కాకినాడ వెళ్ళేది రావచ్చు, అప్పుడు అందులో కూడా వెళ్ళచ్చు. లేదు మీ అంతటా మీరు డబ్బుంటే ఒక కారులో వెళ్ళచ్చు, అద్దెకి తీసుకుని దానికి సొమ్ము చెల్లించి వెళ్ళచ్చు. లేదు మరి చెప్పుకుంటూ ఉంటారు, సామర్లకోట కాలువ దగ్గర వెనకాతల ఒక బండరాయి పక్కకి తీస్తే ఒక సొరంగం ఉందని, ఆ సొరంగం కాకినాడ వస్తుందని చెప్తారు. నేను ఎప్పుడూ వెళ్ళలేదు, అందులో కూడా వెళ్ళొచ్చుట. అంటే నేను సొరంగంలో వెళ్తాను అన్నారనుకోండి, మీకు సమర్థత ఉంటే వెళ్ళండి, ఎవరొద్దన్నారు? మీ సౌలభ్యం మీ సమర్థతని బట్టి మీరు మార్గాన్ని ఎంచుకుంటారు. కైవల్య గృహానికి వెళ్ళడానికి కూడా దారులు ఉంటాయి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఏ దారిలో వెళ్ళినా ఆ ఇంట్లో ఉన్న ఆయన్ని చూడడం మాత్రం ఆ ఇంట్లో ఉన్న ఆయన అనుగ్రహాన్ని బట్టి ఉంటుంది. ఇల్లు తెలుస్తుందేమో మీకు, ఆయన ఉన్న ఇంటికి దారి మీకు తెలియచ్చు. ఆ ఇంట్లోకి వెళ్ళడానికి తాళాలు వేసి ఉంటే 2 గేట్లు, మీరు లోపలికి ఎలా వెళ్తారు? మీరు ఎంత అరిస్తే మాత్రం ఆయన పలకపోతే తలుపులేసి ఆయన రాలేదనుకోండి బయటికి, మీరు ఏం చేస్తారు? గొంతుని పెట్టి వెళ్ళిపోవాలి. ఒకవేళ మీరు ఎలాగో అలా అక్కడ ఎవరినో చూశారు, ఏమన్నా ఆయన ఉన్నారా? ఉన్నారు, ఒక్కసారి ఆయన్ని చూడాలండి, చూడరు. మీరు ఆయన్ని చూడడం కాదా, ఆయన మీకు కనబడితే మీరు చూడాలి కదా, చూడరు. ఎందుకని? ఆయన చాలా అలిసిపోయారు, నేను ఎవరిని చూడనని చెప్పారు. మరి ఎలాగండి? మీకు వీలైతే సాయంకాలం 6ంటికి అదేదో ఎక్కడికో వస్తారు, అక్కడికి వెళ్ళండి, అక్కడ కనపడతారు.
అంటే ఇప్పుడు మీకు ఇల్లు తెలిసింది, ఆయన్ని చూశారా? ఆయన్ని మీరు అది చూడవలసిందే, ఆయన మీకు కనబడితే చూస్తారు. కైవల్య గృహమునకు దారి తెలుస్తుందేమో. కైవల్యము జ్ఞానసిద్ధి ఈశ్వరానుగ్రహము చేత సిద్ధించాలి చివరికి. అందుకని ఇవన్నీ దారులు. ఈ దారులన్నీ అనుష్ఠానంలోకి వస్తే యోగాలు. శంకరాచార్యుల వారు స్పృశించనిది లేదు, అన్ని మార్గములు స్పృశించారు, సమస్త మార్గములు స్పృశించారు. అందుకే భగవద్గీత ఎలా మాట్లాడుతుందో శంకరాచార్యుల వారి ప్రకరణములన్నీ కూడా అన్ని యోగములను స్పృశిస్తూ పెడతాయి. మీరు చూడండి, సౌందర్య లహరి, అందులో ఆయన కుండలిని మార్గం గురించి మాట్లాడారు, షట్చక్రాలు మాట్లాడారు, అన్నీ మాట్లాడారు. కానీ అదంత తేలిక మార్గం కాదు. ఇప్పుడు సొరంగం గురించి చెప్పానే అట్లా ఉంటుంది, అందరూ కుండలిని మార్గంలో వెళ్ళలేరు. అట్లాగే భక్తి యోగం, భక్తి యోగం చాలా తేలిక. ప్రారంభం చేయడం, నడవడం, వెళ్ళడం అంతా కూడా తేలికగా ఉంటుంది. చివరికి దాని ప్రయోజనం భగవంతుని యందు ఐక్యం అయిపోవడమే. ఆయన అనుగ్రహం కలిగిన నాడు ఆయనకు నాకు భేదము లేదని తెలిసిపోతుంది. అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతోపలం సూచిక సాధ్వీనైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే. కదిలి కదిలి నది సముద్రమునందు సంగమించినట్టు సంగమించిపోతాడు. యోగ తారావళిలో ఇందాకనేగా చెప్పా, కుంభకం, రేచకం ఆయన చెప్పినటువంటి యోగ విద్యలు లేవు. జ్ఞానయోగంలో ఉపనిషత్ మార్గం నయితి 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 అంటూ ఆత్మవస్తువుని ఎలా చేరుకోవచ్చో, ఎలా తెలుసుకోవచ్చో జ్ఞానయోగం మాట్లాడారు. కర్మ ధర్మం వేదవిహితమై ఎలా ఉండాలో, దాని చేత భక్తి మార్గం ఎలా పండాలో చెప్పారు కర్మయోగం. వివేక చూడామణిలో అసలు ముముక్షత్వం అనేటటువంటి మాట ఎత్తితే, మోక్షం అన్న మాట నువ్వు ఎత్తి కైవల్యం కోసం ప్రయత్నం మొదలు పెడితే ఉండి తీరవలసిన ప్రధానమైన విషయం గురించి మాట్లాడారు. బ్రహ్మసత్యం జగన్మిథ్యా ఏవం రూపో వినిశ్చయ సోయం నిత్యానిత్యవస్తు వివేక సముదాహృత. నిత్యానిత్య వస్తు వివేకం, శాశ్వతమైనది ఒకటి ఉన్నది అని నీకు తెలిసి అది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ముందు నువ్వు ఈ 6 నేర్చుకోవాలి. ఈ 6 నేర్చుకుంటే ఎందులోనైనా ప్రయాణం అంటూ చెప్పారు. శమం, మనసు చంచలం. చంచలమైనటువంటి మనస్సుని, అది ఎప్పుడు భోగాన్ని కోరుతూ ఉంటుంది, సుఖాన్ని, ఇంద్రియముల ద్వారా. ఆ చంచలమైన మనస్సుని విషయముల నుంచి విరక్తి కల్పించి, అంటే చూడండి, కాకి రెట్టేస్తే ఎవడైనా బాగుందని ఉంచుకుంటాడా? కాకి రెట్టని ఎంత తొందరగా వదిలిచేసుకుంటాడో అంత తొందరగా విషయముల నుండి విరక్తి పొంది తన స్వస్థానమైన ఈశ్వరుని యందు అనురక్తి పెంచుకుంటే దానిని శమము అని పిలుస్తారు, అంతరింద్రియ నిగ్రహం. ఇందులో మనసుకున్న లక్షణం ఏమిటంటే కనీసం అది ఏమిటో తెలుసుకుంటూ ఉంటుంది. ఆ మనసు ఇది అని పట్టుకుంటుంది. ఈమె స్త్రీ, ఇది పురుషుడు, ఇది బంతి, ఇది పువ్వు, అలా పట్టుకుంటుంది. ఇంద్రియాలు ఏం చేస్తాయంటే యుక్తాయుక్త విచక్షణ ఏమి చెప్పవు. అది మనస్సుతో కలిస్తేనే లోపలికి వెళ్ళి దొరుకుతుంది, లేకపోతే పట్టుకోదు. ఇప్పుడు కన్ను ఉందనుకోండి, నేను మా ఇంటి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చేటప్పుడు అనేకం చూస్తాను, అవన్నీ లోపలికి వెళ్ళవు. మనసు కన్ను కలిసే అనుకోండి, ఎక్కడ నిలబడిందో అది లోపలికి వెళ్ళి నించుంటుంది. అది మాత్రం నాకు జ్ఞాపకంలో అలా ఉండిపోతుంది. ఎందుకు ఉండిపోయిందంటే అది నా మనసుని తాకిందని గుర్తు. అంటే మనసు ఇంద్రియములు కలిస్తే, అందుకని ఇంద్రియములను వెళ్లకుండా చేయడం. ఇప్పుడు కన్ను వెళ్ళిపోతుంది అనుకోండి, దానివల్ల కదా మనసు మీద ప్రభావం పడిపోతుంది. అందుకని అసలు కన్నటు చూడకుండా ఆపడం. అప్పుడు బాహ్య ఇంద్రియములను అరికట్టి మనశ్శుద్ధిని సాధించి ఇంద్రియములను భగవంతుడి వైపుకి తిప్పేయడం. కన్నెప్పుడు భగవంతుడి వైపు, కన్నెప్పుడు రామాయణం వైపు, కన్నెప్పుడు గోశాల మీద, కన్నెప్పుడు దేవాలయం మీద, కన్నెప్పుడు నిన్ను పడదోసేదాని వైపుకి చూడకుండా ఉండడం. దాన్ని బాహ్య ఇంద్రియ నిగ్రహం అంటారు. దమం ముందు ఇక్కడ మొదలవ్వాలి. అందుకని దాంతి శాంతి కారణము. అట్లాగే ఉపరతి, అంతరింద్రియమైన మనస్సు, బాహ్యేంద్రియములైన కన్ను మొదలైనవి కూడా అన్యమైన వాటి వైపుకి వెళ్లకుండా అన్నీ కలిపి భగవంతుడి వైపుకి వెళ్ళిపోవాలి. అక్కడ మానస పూజ ఇచ్చారు. అందుకు చూడండి, కన్ను ఇక్కడ ఉంటుంది కానీ ఇది మూసి,
ఈ లోనేత్రంతో ఇంతకుముందు చూసిన కాశీ విశ్వనాథుడిని చూస్తుంటాడు. ఈ చేతితో పాలగిన్నె పట్టుకుని విశ్వనాథలింగానికి అభిషేకం చేస్తుంటాడు. అంటే మనసుని ఇంతకుముందు చూసిన కంటిని ఇప్పుడు మళ్ళీ మనసుతోనే కలిపి మానస పూజ చేయిస్తారు. అంటే స్వస్థానమనందు ప్రవేశపెడతారు. అది ఉపరతి. తితిక్ష. తితిక్ష అంటే తీవ్రమైన ఓర్పు. ఏదో శరీరానికి అనారోగ్యం వచ్చిందనుకోండి, గత జన్మ కర్మ ఏదో పోతోంది కాబట్టి పోనీ అని ఆ నొప్పికి సాక్షీభూతంగా తన కర్మలు తాను చేసేస్తూ తనకి కలుగుతున్న నిప్పులను పట్టించుకోకుండా అధిగమించి శరీరాన్ని వాడి పుణ్యకర్మలు చేసుకుంటూ వెళ్ళిపోవడం, దాన్ని తితిక్ష అంటారు. శ్రద్ధ, శాస్త్రమునందు గురువాక్యమునందు తిరుగులేని నమ్మకం. సమాధానము అంటే వారు ఎప్పుడూ పరబ్రహ్మమునందే రమిస్తూ ఉంటాడు. యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యస్యద్బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. అన్నిటినీ తిప్పి అలవాటు చేసుకుని బాగా ఎప్పుడు ఇంకా మనసుకు అలవాటు అయిపోయి అది ఏం చేస్తుందంటే ఎప్పుడూ బ్రహ్మము 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 భగవంతుడు, అదే స్మరణ అక్కడే కూర్చుంటుంది ఆ పాదాల దగ్గర. అలా ఉంటే సమాధానం అంటారు. అసలు ముందు ఈ సద్గుణ సంపత్తి ఏర్పడితే నువ్వు ఆ సౌధానికి మార్గాల్లో ప్రయాణం మొదలుపెట్టావని గుర్తు. ఇప్పుడు ఒక్కొక్క చోటుకి వెళ్ళడానికి ఒక్కొక్కటి పట్టుకోవాలా. చెప్పులు లేకుండా రాకండి నడవకండి అంటారు, అప్పుడు చెప్పులు వేసుకోవాలి. ఎందుకైనా మంచిది ఓ జత బట్టలు పెట్టుకోండి అంటారు, అప్పుడు పెట్టుకుంటారు. ఉన్ని బట్టలు తెచ్చుకోండి ఎందుకైనా మంచిది అంటారు, అప్పుడు ఉన్ని బట్టలు పట్టుకొస్తారు. ఎక్కువ బరువు తెచ్చుకోకుండా అక్కడ కొండెక్కాలంటారు, అప్పుడు తక్కువ బరువు పట్టుకెడతారు. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పుడు ఏది కావాలో అది ఉండాలా. ఇవి కనీసం నీకు తెలిసి పట్టుకోవడం నీకు రాకపోతే ఏ మార్గంలో వెళ్ళడమో కష్టం. నువ్వు ఏ మార్గంలో వెళదామన్నా వెనక్కి లాగేస్తాయి ఇంద్రియాలు, మనసు, బుద్ధి. రామకృష్ణ పరమహంస చెప్తుండేవారు, ఉడు తోకకి ఎవరో ఏం చేశారంటే 5 రాళ్ళు సంచిలో వేసి కట్టి ఉడుని తోకకి కట్టాడు. ఉడు ఏం చేస్తుంది, గోడెక్కుతుంది, దాని మూతికి తేనె రాస్తారు, రాస్తే అది నాక్కుంటూ ముందు తేనె ఉందనుకుని పాకుతూ ఉంటుంది. ఆ తోకకి బరువు ఉంది కదా, అది కొంచెం పైకి ఎక్కినప్పుడు బాగానే ఉంటుంది, అది బాగా ఇంకొంచెం పైకి ఎక్కేటప్పటికి తోక బరువు ఎక్కువైపోయి కింద పడిపోతుంటుంది. ఈ తోకకి కట్టారు, అది వదిలేస్తే పైకి ఎక్కేస్తుంది ఉడు, తోక బరువుకి కింద పడిపోతుంది. శమధమాదులు లేవు, నువ్వు ఏ మార్గంలో వెడదామన్నా మళ్ళీ వెనక్కి లాగేస్తూ ఉంటాయి, మళ్ళీ ఎక్కడ బయలుదేరో అక్కడే ఉంటావు. అలా ఉండకుండా ఉండాలంటే ముందు ఉండాలి. ఇవన్నీ మాట్లాడారు వివేక చూడామణి, అనేక గ్రంథాల్లో వీటి గురించి మాట్లాడారు. కాబట్టి ఆయన చెప్పనిది ఏముంది, ఆయన సమస్తాన్ని చెప్పారు. అన్నిటికన్నా గొప్ప విషయం ఏమిటంటే ఆయన ఇవన్నీ చెప్పేటప్పుడు ఆ యోగ సాధన చేద్దామనుకున్న వాళ్ళందరికీ కూడా ఎట్లా ఉండాలో ఏది చెయ్యాలో అంత అందంగా మనకి అందించారు. కాబట్టి అందరు యోగుల యొక్క హృదయములకు ఆయన భాస్కరుడు. ఆయన పేరు చెప్పేటప్పటికి వికసిస్తుంది. అమ్మయ్య, శంకర భగవత్పాదులు ఉన్నారు కదా, ఆయన చెప్పిన మార్గాన్ని పట్టుకుని మనం ఊడ్చుకుని ముందుకెడదాం, మనం జారిపోకుండా నిలబడదాం. శంకరాచార్యులు వారిని పట్టుకుంటే చాలు, తీసుకుపోతారు. ఆయన భగవత్పాదులు, ఆయన పాదములు పట్టుకుంటే భగవంతుడు అందుతాడు, చ్యుతిని పొందాం ఇంకా అని ఒక ధైర్యం వచ్చేస్తుంది. అది ఇవ్వగలిగిన వారు శంకరాచార్యులు వారు. అందుకని యోగి హృత్పద్మ భాస్కరాయ నమః. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.